హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగున్నా. మళ్ళీ నేను థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్ళి నేను జ్యువెలరీ తీసుకొని వచ్చిన. బట్ మీకు చూపిస్తాను నేను నాకేమొచ్చినాయో. ఇంకా నేను కూడా మీకు చెప్పాను కదా, నేను కూడా క్రాఫ్టింగ్ ఇంకా చేస్తా అని. నేను ఒక 5 కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ చేసిన రెజిన్తోని. అవి కూడా మీకు చూపిస్తాను ఈరోజు. ఎట్లున్నాయో నాకు ముందు చెప్పాలి, ఓకేనా? ఇది నేను $19.99కి తీసుకున్నా. అన్నీ దీంట్లో వేసేసా బికాస్ మొత్తం ట్యాంగిల్డ్ ఉండే, దీంట్లో వేసేసాను నేను. సో ఒకటొకటి చూద్దాం ఎట్లున్నాయో. ఇది చూసారా, ఇది ఇట్లా ఉంది. దీన్ని ఏమంటారు, ఇది $4.99కి పెట్టిండు. దీన్ని బ్యారెల్ నెక్లెస్ అనేదో అంటారు దీన్ని. ఇది కోరల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయినవి అనుకుంటా. ఇది 1950 అట్లా ఉండొచ్చు, చెప్పలేము. కోరల్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి తీసినాయి. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. వీటికి ఎండ్స్ ఎట్లా ఇచ్చిందో ఐ డోంట్ నో ఎంత ఉంటుంది కాస్ట్ అనేది, నేను నీకు పెడతాను. సో ఇదన్నమాట మనకు వచ్చిన ఫస్ట్ నెక్లెస్. సో ఐ లైక్ ఇట్, ఐ మైనా కీప్ ఇట్. ఫ్యూచర్లో ఏమైనా ETSY స్టోర్ ఏమన్నా అట్లా ఏమైనా ఓపెన్ చేసి అమ్ముదాం అనుకుంటున్నా, తెలీదు, విల్ సీ. ఇది చూసిండ్రా, ఇది కుకీ నట్ అంటారంట. ఇది కూడా $3.99కి పెట్టిండు వాడు. ఇది కుకీ నట్ నెక్లెస్ అంటారంట. సో ఏమో నట్స్తో చేసినాయి ఇవి, నాకు తెలిసి. బాగుంది కదా. ఇవి నాకు తెలిసి హ్యాండ్మేడ్ స్టఫ్. ఇది ఆర్టిషియన్స్ చేసినాయి. ఎవరివో ఈ జ్యువెలరీ. కానీ నాకు అన్ని పూసలు అవి ఇట్లాంటివే వచ్చినాయి ఈసారి. సో బట్ నేను ఫస్ట్ ఏమైందంటే నేను అప్సెట్ అయినా, అరే ఎందుకు నాకు ఒకటి కూడా ఏమీ గోల్డ్ కలర్ ఏం రాలేదు అని. బట్ లేటర్ ఆన్ నేను చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇది చూడండి, ఇది పిచ్చి నెక్లెస్ డెఫినెట్గా నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ నేను కలర్ పోయింది కనిపిస్తుంది. సో నేను పెట్టుకోవట్లేను. నేను ఇది డొనేషన్ పైల్లోనే వేసేస్తా. సో ఇది పక్కన పెట్టేసుకుందాం మనము. దీన్ని ఏమంటారో మీరే చెప్పాలి. ఇవి నాకు తెలిసి పేపర్తో చేస్తారు వీటిని. నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడల్లా యాంటిక్ షాపులలో చూస్తుంటా నేను. ఈ పూసలు పేపర్తోనేమో చేస్తారు, తర్వాత పెయింట్ చేస్తారు. సో అట్లా అనమాట. ఇక్కడ అన్ని చిన్న పూసలు ఇచ్చిండు, బట్ ఇదైతే బాగుంది. సో మనం ఉంచుకుందాము. ఇట్స్ న్యాచురల్ స్టఫ్, మనం చాలా అందంగా ఉన్న స్టఫ్ కదా, నాకు చాలా నచ్చుతాయి ఇట్లా. ముత్యాలతో హారం ఉంది, చూసిండ్రా అండి? నాకు తెలీదు ఇవి నిజమైన ముత్యాలో లేదో, బట్ లస్టర్ అయితే సేమ్ ఉంది. ఇవేంటిమో, ఇది ప్లాస్టిక్ అయి ఉండొచ్చు, లేకపోతే కలర్డ్ అవి ముత్యాల అవి ఉంటాయి కదా, షెల్స్ అయి ఉండొచ్చు కూడా. సో ఇది వాడు $2.99కి పెట్టిండు. హోప్ ఇవి మంచి ముత్యాలు అయి ఉంటే ఎంత బాగుంటుందో. బట్ నేను ఇప్పుడు అది చెప్పలేను. బట్ ఎందుకంటే లస్టర్ కూడా సేమ్ ఉన్నది, అండ్ ఎడ్జెస్లో కూడా కలర్ పోయినట్టు అట్లా ఏం లేదు ఇది. సో ఇది అసలైన ముత్యాలది అయితే చాలా బాగుండు. బట్ చూద్దాము. ఇది గ్రీన్ కలర్ పూసలతో ఏదో ఉందండి. ఎవరో కానీ ఈ జ్యువెలరీ ఎవరిదో కానీ వాళ్ళకి ఇవంతా చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. బట్ నైస్ కలెక్షన్. నాకు ఇది రాకపోయింది అనుకో, నేను దీని గురించి ఎక్స్ప్లోర్ కూడా చెయ్యను అసలు, గోల్డ్ అనుకోవడం తప్ప. బట్ నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ కలెక్షన్ ఎవరిదో కానీ. వీటి నేమ్ బీట్స్ అంటారో నాకైతే తెలీదు, నేను ఎక్కడ చూడలేదు. జనరల్గా నేను చూస్తుంటా యాంటిక్ షాప్లల్లో. బట్ నాకు ఇది
ఏం బీట్స్ అంటారో మీరే కామెంట్ చేయండి. బట్ నేను చెక్ చేసి ఇమేజ్ యాడ్ చేస్తాను. నేను ఇది చూడండి, ఇది కూడా పేపర్తోనే చేసింది. మీకు చెప్పాను కదా నేను పేపర్తోని చేసినాయని. ఇవి పేపర్తో చేసినాయి. ఇవి మటుకు మధ్యలో ఏదో బీట్స్ యాడ్ చేసిండు. బట్ చాలా బాగుంది. అది $4.99 పెట్టిండు ఫస్ట్. ఇదంతా ఎవరిదో జ్యువెలరీ ఇట్లా ఏమంటారు డొనేషన్కి ఇచ్చేస్తారు కదా, వాళ్ళది ఎవరిదో మరి. ఇక్కడ $4.99 అయితే పెట్టిండు. బట్ చాలా బాగుంది. సో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే ఇదే పేపర్తో చేసింది, చాలా బాగుంది. ఇది కళాకారులు ఎట్లా చేస్తారు అండి అన్నీ కానీ నాకు చాలా బాగా అనిపిస్తాయి. నేను ఇండియా వచ్చినప్పుడు కూడా నేను శిల్పారామం డెఫినెట్గా విజిట్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట. లాస్ట్ టైం కూడా నేను విజిట్ చేశాను శిల్పారామము. అక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అక్కడ ఉన్న స్టఫ్ అన్నీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇదేం పూసలో నాకు తెలీదండి, ఇక్కడ ఏముంటుందో తెలీదు. బట్ నేను పిక్చర్ యాడ్ చేస్తాను. నాకు సిమిలర్ స్టఫ్ ఏమన్నా గూగుల్ లెన్స్లో దొరికితే. బట్ ఇది కూడా నాకు నచ్చింది. ఏం పూసలో చూసి నేను మీకు యాడ్ చేస్తా. చాలా బాగుంది. ఇది మనం మళ్ళీ కావాల్సిన పైల్లోనే పెట్టుకుందాము. ఇక్కడ ఏదో వచ్చిందండి లాకెట్ విత్ దిస్ చైన్. ఈ చైన్ అయితే చిలుం వాసన వస్తుంది. నాకు అప్పుడే అర్థమైపోయింది ఇది రాగి కావచ్చు, మరి రాగియో ఇత్తడో ఏదో. బట్ ఇది మనకు క్వాలిటీ బాగుందండి. గోల్డ్ అయి ఉంటుందా లేదా మీరే చెప్పాలి. నేను గోల్డ్ టెస్ట్ చేయడానికి, డైమండ్ టెస్ట్ చేయడానికి కూడా నేను ఆర్డర్ చేసిన. నెక్స్ట్ వీడియో నుంచి మోస్ట్ ప్రాబ్లీ విల్ చెక్ దెమ్ ఏంటివి అని, మంచి ఐడియా కోసము. బట్ నాకు ఇది నచ్చింది. బట్ ఇది నాకు నచ్చలేదు చైన్. స్టిల్ ఇది నచ్చింది కాబట్టి నేను పక్కన పెట్టుకుంటా. తర్వాత నేను ఆ చైన్ తీసి డొనేషన్లో వేసేస్తా. బట్ ఇది చాలా బాగుంది. ఇది చూడండి, దీనికి ఏదో పిచ్చిది ఇనుముది అంటుకొని ఉంది. ఇది నాకు తెలిసి ఈ ముస్లిమ్స్ ప్రేయర్ చేసుకుంటారు కదండి, ఆ బీట్స్ అనిపిస్తుంది నాకు. బట్ నేను ముస్లిం కాదు, సో నేను యూజ్ చేయను. డొనేషన్లో వేసేద్దాం దీన్ని. ఇది చూడండి, ఆర్టిస్టులు చేసిన లైక్ వాళ్ళు చేసే వాళ్ళ చూడండి ఎంత బాగా చేశారో. ఇవేంటి తెలుసా, యాపిల్ ఉంటాయి కదా, యాపిల్ సీడ్స్ కనిపిస్తున్నాయా? మరి ఇవి ఏ సీడ్సో నాకు తెలీదు ఇవి. బట్ ఈ చిన్నవన్నీ యాపిల్ సీడ్స్ అండి. ఎంత బాగున్నాయి కదా. సో ఎట్లా చేసిర్రో కూడా యాపిల్ సీడ్స్ని ఎండబెట్టి కూర్చుండ్రు కావచ్చు. చాలా బాగుంది. ఇది ఫస్ట్ $4.99 పెట్టిండండి. బట్ లేటర్ ఆన్ ఇది ఇక పైల్లో వేసేసిండు. మన లైక్ కుప్పలు చేసేస్తాడని చెప్పినాను కదా అది. సో చాలా బాగుంది. నేను ఇది ఉంచుకుంటా. మేబీ ఫ్యూచర్లో నేను అమ్మనికి ఏదైనా ఒక షాప్ పెడతాను కావచ్చు. అండ్ ఇది చూడండి, ఇదేంటిదో $2.99 పెట్టిండు. ఇది అమితిస్ట్ అనుకుంటా. నిజమైన అమితిస్టా కాదా నాకైతే తెలీదు. బట్ అమితిస్ట్ కూడా ఇరిగిపోయింది చూస్తే మీరు. కానీ నిజమైంది అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ప్రస్తుతం నేను దీన్ని డిస్కార్డ్లోనే పెడతా, తర్వాత చూద్దాం దీని సంగతి. ఇది చూడండి ఎంత బాగుంది. పూసలది నిజమైన పూసలు అంటారా మీరు? చెప్పలేము. బట్ నా దగ్గర టెస్ట్ చేయడానికైతే ఏం లేదు. లస్టర్ కూడా బాగుంది దీన్ని. అండ్ అసలైన మంచి పూసలు అయితే ఇట్లా పట్టుకుంటే కోల్డ్గా ఉంటాయంట. ఇవి కోల్డ్గానే ఉన్నాయి. ఏది పట్టుకున్నా కోల్డ్గానే ఉంటుండొచ్చు, నాకు తెలీదు. బట్ బ్యూటిఫుల్ పీస్ అండి. మధ్యన పూసలు కూడా ఉన్నాయి. ఎంత బాగా చేసిండ్రో. దీన్ని ఏం నెక్లెస్ అంటారో కెనడాలో నేను పిక్చర్ కూడా పెడతా అండి మీకు పోను. నేను కిప్పాలో పెట్టుకుంటా. మళ్ళీ ఇంకొక పూసల నెక్లెస్ వచ్చిందండి. నాకు ఇది ఎందుకో బాగా అనిపిస్తుంది. చూడండి, దీనిది క్లాస్ప్ కూడా చాలా బాగా ఇచ్చిండు. నాకు క్లాస్ప్ క్రియేటివ్గా ఉందంటే ఏదో వర్త్ ఉన్నదేమో అని అనిపిస్తుంది నాకు.
బట్ ఇవి నిజమైన పర్ల్సా కాదా అవి నేను ఇట్లా చెక్ చేయలేకున్నా. బట్ వీ కెన్ చెక్ ఇట్ లేటర్. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెక్ చేయించాల్సిందే తప్పలేదు. బట్ ఇది మంచిది అయ్యి ఉండొచ్చు నా దృష్టిలో, బికాస్ ఇక్కడ క్లాస్ప్ చూడండి మంచిగా ఇన్నోవేటివ్గా ఉంటుంది, క్రియేటివ్గా ఉంటుంది ఎక్స్పెన్సివ్ స్టఫ్కి. సో క్లాస్ప్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు కొన్నిసార్లు. ఇది కూడా మంచిగా చల్లగా ఉన్నాయండి బీడ్స్, నాకు చాలా బాగున్నాయి. ఇవి చాలా చల్లగా ఉన్నాయి. సో మేబీ మే నాట్ బీ, తెలీదు. ఇంకొక ఇది వచ్చిందండి. బట్ ఇది చూడండి, ఇది నాకు డిస్కలరేషన్ కూడా కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ మంచి బీడ్స్ అయితే లైక్ మంచి ముత్యాలు అయితే కాదు, ఎందుకంటే నాకు కలర్ పోవడం అది కనిపిస్తుంది అక్కడక్కడ. సో ఇది నేను డిస్కార్డ్ పైల్లోనే వేసేస్తాను, మేబీ డొనేషన్. ఇంకొక ముత్యాల దండ వచ్చిందండి, ఇదేందో కూడా తెలీదు. 4.99కి పెట్టిండు. ఇదంతా క్రియేటివ్గా కూడా లేదు క్లాస్ప్, బట్ పూసలు అయితే సేమ్ కైండ్ ఆఫ్ లస్టర్ ఉన్నాయండి త్రూ అవుట్, అండ్ కోల్డ్గా కూడా ఉన్నది. ఐ ఫీల్ లైక్ ఇది మంచిది అయి ఉండొచ్చు, నాకు తెలిసి కాకుండొచ్చు కూడా చెప్పలేము. బట్ ఇది కోల్డ్గా అయితే ఉందండి పట్టుకుంటే. సో నేను కీప్ పైలోనే పెడతా. వావ్, ఇది చూడండి. దీంట్లో ఈ రాళ్ళు ఏంటి అంటారో అండి, నాకు తెలీదు. చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ చిన్న చిన్న షెల్స్, మీరు చూస్తే ఎంత బాగా చేసిండ్రో. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనుకుంటా, చాలా బాగుంది. 3 వరుసలు వచ్చి ఉన్నది. డైవర్స్ అట్లా ఏమన్నా వేసుకుంటారేమో సర్ఫింగ్కి వెళ్ళినప్పుడు అట్లా, కానీ చాలా బాగుందండి. 3 వరుసలు వచ్చింది. బట్ 499కి పెట్టిండి ఇది, చాలా బాగుంది. ఇవన్నీ నేను ఈటీఎస్ పైలనన్నా ఈబేలనన్నా కాస్ట్ ఎంత ఉంటుందో చూసి నేను పోస్ట్ చేస్తా, ఏ రేంజ్లో ఉండొచ్చని. చాలా బాగుంది కదా, ఐ లవ్ ఇట్. అండ్ ఇది చూడండి, ఇది కూడా ఏదో బొక్కలలాగా ఏదో ఉన్నాయండి. బట్ ఇవి మటుకు కలర్డ్ స్టఫ్, కలర్ చేసిర్రు వీటిని. బట్ ఇవి న్యాచురల్గా ఏ నుంచో వచ్చిన లైక్ బొక్కలు కానీ అట్లా ఏమన్నా ఉండొచ్చు, బోన్స్ కానీ అట్లా. కానీ చాలా బాగుంది. ఇవంతా న్యాచురల్ స్టఫ్ అనిపిస్తుంది నాకు. ఇదైతే న్యాచురల్గా అవుట్సోర్స్ చేసినాయి. వీటిని ఏమంటారో కూడా తెలీదు. నేను ఎవరివో ఇవన్నీ అనుకుంటా, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ అంటే. నాకు కూడా చాలా ఇష్టము. నాకు ఫస్ట్ నేను చూసినప్పుడు ఈ పైన నాకు అసలు నచ్చలేదు. బట్ ఓపెన్ చేసి చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. వర్త్ ఇట్. $16 $19కి. సో ఇది కూడా న్యాచురల్లీ సోర్స్డ్ అనుకుంటా. సో నేను ఇది ఉంచుకుంటానండి. ఇది చూడండి, ఇది ఎంతో బాగుందో అసలు. నాకు ఇది చూస్తే ఎలిఫెంట్ ఐవరీ ఉంటాయి కదా, ఐవరీ లైక్ క్రీమ్ కలర్ ఎలిఫెంట్ ఐవరీనో ఆ పూసలు ఉంటాయి కదా, అవేమో నాకు అనిపిస్తుంది. మీకు ఏమైనా తెలుసా వీటి గురించి? నేను ఇంకొక దగ్గర కూడా చూసానండి, మామూత్వి. బట్ ఇవి మామూత్ అయ్యి ఉంటాయో లేదో నాకు తెలీదు. బట్ ఎలిఫెంట్ అయితే అయ్యి ఉంటాయండి, టస్క్తో చేస్తారు కదా పూసలు, అవి కావచ్చు నాకు తెలిసి. కానీ ఇదన్నీ ఎప్పుడో అండి 1950 1960 టైంలో ఎవరో ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నారు ముసలోళ్ళు. మరి వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు, బతుకున్నారో లేదో. చాలా బాగుందండి అసలు. నాకు ఫస్ట్ చూడంగానే నేను ఇట్లాంటివన్నీ నేను చూస్తుంటా, ఎక్స్ప్లోర్ చేస్తుంటా. చాలా బాగుంది. ఇది వెయిట్ కూడా మంచి ఉంది. నాకు తెలిసి ఇది ఏనుగు దంతంతోనో లేకపోతే మరి మమూత్వా నాకు తెలియదు ఏంటివో. బట్ ఈ సైజ్ బీడ్స్ కూడా నేను చెక్ చేయాలి. చూసి నేను మీకు ప్రైస్ పెడతా ఏమై ఉంటుందని. నేను ఏమై ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనం చూస్తేనే ఒక జ్యువెలరీ షాప్ కానీ అప్రైజల్ షాప్కి పోయి చూపిస్తేనే అర్థమవుతుంది. కానీ చాలా బాగుంది, ఐ లవ్ ఇట్. నేను నా కీప్ పైలో పెట్టుకుంటా అండి. చూస్తుంటే అసలు నాకు పూసలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. అసలు చూడండి, ఇవేంటి అంటారు, బ్యారల్ బీడ్స్ ఏమో అంటారు వీటిని. చాలా బాగున్నాయి అసలు. ఇది కూడా వెండిది నాకు తెలిసి, వెండియో వైట్ గోల్డో నాకు తెలీదు. బట్ మ్యాగ్నెట్ టెస్ట్ చేసి చూద్దాము. మ్యాగ్నెట్కి అయితే అంటట్లేదండి, చూడండి అస్సలు అంటట్లేదు మ్యాగ్నెట్కి. మ్యాగ్నెట్ ఉంది, మేబీ వైట్ గోల్డా మరి ఏంటిదా మరి సిల్వరా నాకు తెలీదు.
చూసిండ్రా ఎంత బాగుంది, చాలా బాగుందండి. నాకు ఇది నచ్చింది, ఇది నేను ఉంచుకుంటున్నా. సో మనము కీప్ పైలో పెట్టుకుందాము. ఇంకా చాలా వచ్చినాయి, బట్ చూపిస్తూనే ఉంటా మీకు అయిపోయిందాక. ఇది చూడండి, ఇదైతే చాలా బాగుందండి. మీకు తెలిసి ఇవి మొజనైట్సా ఇంకేమన్నా అయ్యి ఉంటాయా మీరు చెప్పండి. ఇండియాలో ఇట్లాంటివి పిచ్చివి ఉంటాయి నాకు తెలుసు, బట్ క్లాస్ప్ చూడండి. ఇక్కడ నేను చెప్పాను కదా, క్లాస్ప్ చూడండి, క్రియేటివ్గా ఉంది క్లాస్ప్. నాకు ఎప్పుడైతే క్లాస్ప్ క్రియేటివ్గా అనిపిస్తుందో అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయేమో అని నాకు అనిపిస్తుంది. దీని కంటెంట్ కూడా అందట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీరు క్లోజ్ సెట్టింగ్ ఉందండి. మనము పిచ్చి వాటి లెక్క ఓపెన్ సెట్టింగ్ ఉంటాయి కదా ఇండియాలో, అట్లా కాదు. మొత్తం ఇది సిల్వర్ ఏమో అని నాకు అనిపిస్తుంది, బట్ ఇక్కడ లాగేస్తుంది, ఇక్కడ లాగుతుందండి. బట్ చూడడానికి అయితే బాగుంది, సిల్వర్ అయినా కాకపోయినా కానీ చాలా బాగుంది. నేను ఇది ఉంచుకుంటా, నాకు చాలా నచ్చింది. 1950 1960 స్టఫ్ కావచ్చివి, బట్ నేను ఉంచుకుంటా, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి ఉందండి, ఇదేం బీట్సో మీరే చెప్పాలి. ఈ బీట్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఈ పైల్ అంతా ఒక క్రియేటివ్ స్టఫ్ అండి. నేను కూడా కొంచెం నేర్చుకుంటున్నా ఈ పైల్ నుంచి. ఇవన్నీ నేను ఇమేజెస్ తీసి మీకు పోస్ట్ చేస్తా అండి, ఎంత ఉంటుంది ఏంది వీటిని ఏమంటారు అనేది. చాలా బాగా అనిపిస్తుంది. $3.99కి పెట్టిండు వాడు ఫస్ట్. సో యా, నేను ఉంచుకుంటున్నది. ఇది చూడండి, ఇదేంటిదో ఏం పూసలో నాకైతే తెలీదు, చాలా బాగుంది. లైట్ పింక్ కలర్ ఉన్నాయండి పూసలు. హ్యాండ్ మేడే ఇది కూడా. ఇదేమంటారో కూడా నాకు తెలీదు, బట్ బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడడానికే. లైక్ బీచ్కి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి బాగుంటుంది నాకు తెలిసి. యా, ఇవేమో కాయిన్స్ వచ్చినాయండి. చూస్తే చూడండి, ఇలా చూడండి, వీటిలో ఫియర్లెస్ అంట, నిడర్ హే. ఇవి నేను ఇంతకుముందు కూడా చూశానండి. వీటిని ఏమంటారంటే ఇండియా హిక్స్ కాయిన్స్ అంటారు, వీటిని ఇండియా హిక్ పెండెంట్స్ అంటారు. నేను ఈటీఎస్లో కూడా చెక్ చేయండి మీరు. ఈచ్ ఆఫ్ దెమ్ నాకు తెలిసి ఒక $30-35 వరకు పోతుంది. ఇండియన్ హిక్స్ కాయిన్స్ అంటారు వీటిని. ఇవేంటివంటే సిల్వర్ ప్లేటెడ్, గోల్డ్ ప్లేటెడ్, బట్ నాట్ గోల్డే కాదు, ఇది గోల్డ్ ప్లేట్ చేసిండు సిల్వర్. బట్ ఇండియన్ హిక్స్ అని ఈటీఎస్లో కొట్టండి, మీకే తెలుస్తుంది. అసలు ఎవరు యూస్ కూడా చేయలేదు కొని. మన దగ్గర ఉన్నాయంటే 5-10 ఉన్నాయండి. 10 ఈచ్ $25కి వేసుకున్నా కానీ మనకు $250 వస్తాయి. నేను ఈటీఎస్లో చెక్ చేశాను ఇంతకుముందు కూడా. వీటిని ఇండియన్ హిక్స్ కాయిన్స్ అంటారు వీటిని, పెండెంట్స్. సో ఇవే $250 అనుకోండి మీరు చెప్పాలంటే. ఇది ఏంటిదో మీరే చెప్పాలి. చాలా బాగుంది, మదర్ ఆఫ్ పర్ల్ అట్లా అంటుండొచ్చు, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. కానీ ఎంత బాగుంది, లస్టర్ చూసిండ్రా ఎంత బాగుంది, స్టాండర్డ్గా కూడా ఉన్నది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ కలర్స్ చూడండి, అసలు బ్యూటిఫుల్ కలర్స్ అండి, నాకు చాలా నచ్చింది ఇది. సో ఇది మనం కీప్ పైల్లోనే పెట్టుకుందాము. ఇది పిచ్చిగా ఉంది, బట్ ఐ లైక్ దిస్ వన్. ఇంత ముందు లాంటిదే ఇది కూడా, కానీ ఇది అంత లస్టర్ అంత స్టాండర్డ్ లేదు. మీరు చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగుంది చూడండి. ఇది న్యాచురల్గా అవుట్సోర్స్ చేసింది, ఇదేమో పెయింట్ వేసింది. మీకు చూస్తే అర్థమవుతుంది, బట్ నాకు ఇది అంత నచ్చలేదు. ఇది పిచ్చిదే, నాకు చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఉన్నంత స్టాండర్డ్గా ఇదైతే లేదు, చెత్తలాగా ఉంది. సో మనం డొనేషన్ పైల్లో వేసేద్దాము. ఇది నేను ఉంచుకుంటా. అండ్ నాకు దీంట్లో కొన్ని బ్రేస్లెట్స్ కూడా వచ్చినాయండి, పర్టికులర్ స్టఫ్లా. ఇదేం బ్రేస్లెటో, చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. ఇది అంటట్లేదు, మోస్ట్ ప్రాబ్లీ నాకు తెలిసి ఇది మొజనైట్స్ అని అట్లా ఏమన్నా అయ్యి ఉండొచ్చు, నాకు అది కూడా తెలీదు. బట్ చాలా బాగున్నాయి. ఇది చూడడానికి కూడా ఇది క్రియేటివ్గా ఉంది. ఇది కూడా మీరు చూస్తే ఎండ్స్లా చూడండి ఎంత మంచిగా రాళ్ళు ఇచ్చిండో, చూడడానికి ఎంత బాగున్నాయి. వేసుకుంటే ఇట్లా ఉందండి.
మీరు ఎట్లా అంటే ఏదైనా బెల్ట్ వాచెస్ పెట్టుకుంటారు కదా, వాటితో పాటు పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మీరు చెప్పాలి ఎట్లుంటుందో. ఇదేదో గోల్డ్ లాగా ఉందండి, బట్ ఇది గోల్డా కాదని నాకైతే తెలీదు. చాలా బాగుంది. ఇది గోల్డ్ బ్రేస్లెట్ అయి ఉంటుంది నాకు తెలిసి, 1/2 గ్రామ్ అలా ఉంటుంది. వావ్, నాకు సెకండ్ టైం అండి ఇది గోల్డ్ రావడం. నాకు అంటట్లేదు, స్మెల్ కూడా వస్తలేదండి. మన ఏమంటారు ఇనుము స్మెల్ కానీ అట్లా. ఇది చూద్దాము ఇది అంటుతుందా లేదా. ఈ పర్టికులర్ పార్ట్ ఉంటుంది కదా, ఇది హుక్కు లాగుతుంది, బట్ చైన్ లాగట్లేదు అసలు. ఇక్కడ హుక్కులు ఎందుకో అండి ఏమంటారు, ఈవెన్ దో చైన్ గోల్డ్ అయినా హుక్కులు ఏమంటారు నీళ్ళు దాపించినాయి అట్లా పెట్టుకుంటారు వీళ్ళు. నేను చూసాను చాలాసార్లు ఇవన్నీ. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. అరే ఇప్పుడు పెట్టుకోనికి పెద్ద యుద్ధమే చేసేటట్టుంది ఇది. బట్ ఇది గోల్డ్ అనిపిస్తుంది నాకు, కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే ఏం లేదు, బట్ ఐ ఫీల్ లైక్ గోల్డ్. మరి పూసల్ని ఏమంటారో మీరే చెప్పాలి. చాలా బాగున్నాయి. ఇది నేను పక్కకు పెట్టుకుంటా. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చినామండి. 2-3 ఉన్నాయి నాకు. ఇదొకటి. ఇదేం పూసలో అండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ హ్యాండ్ మేడ్ నాకు తెలిసి ఆర్టిషియన్స్ చేసినాయి అట్లా. ఇది ఎవరో కానీ ఎవరితో ఈ కలెక్షన్ కానీ, ఐ లవ్ ఇట్. సో ఇది నేను మళ్ళీ కీప్ పైలోనే పెట్టుకుందాము. ఇంకా 2 ఉన్నాయండి ఇక్కడ, బాగా ట్యాంగిల్ అయి ఉన్నాయి. ఇవి పిచ్చిగా ఉన్నాయండి, ఏంటి అంత ట్యాంగిల్డ్ ఉన్నాయి. 2 ఏమో అతుక్కుంటున్నాయి మ్యాగ్నెట్కి, ఇదేమో అతుక్కుంటలేదు. ఇది బ్రేస్లెట్ అండి, ఏం బ్రేస్లెట్ కూడా అంతా అర్థమవుతలేదు కానీ బాగానే ఉంది. సో చూద్దాము. ఈ పక్కన పెట్టేస్తున్నా, నాకు అంత నచ్చలేదు. నేను మీకు యాక్చువల్గా లాస్ట్లో చూపిస్తా అని చెప్పినా కదా, నేను చేసిన ఇయర్ రింగ్స్ రెజిన్తోని. ఇది ఒక పేరు అండి. దీంట్లో నేను రెజిన్తో పాటు ఇవి బయటవి నేను కొన్నానండి టేములో. ఇవి ఉన్నది కదా క్యాస్ట్ మోల్డ్, టేములో కొన్నాను. ఇవి నేను రెజిన్తో చేశానండి. డ్రై ఫ్లవర్స్ ఆర్డర్ చేసి ఇంకా దానికోసం రెజిన్ కోసం కావాల్సిన అన్నీ యాడ్ చేశాను. మీరు రేట్ చేయండి ఎట్లున్నాయో ఇయర్ రింగ్స్. నాకు ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, నేను చేస్తూ ఉంటా. ఇది ఇంకొక ఇయర్ రింగ్, దీంట్లో నేను మెరుపు వేసాను అనమాట. చాలా బాగుంది కదా. దీంట్లో చూడండి, ఇది నేను చాలా యాడ్ చేశాను దీంట్లో, ఫ్లవర్స్, మెరుపులు, అండ్ దీస్ ఆర్ సో గుడ్. నేను మా ఇంట్లో సత్యనారాయణ కథ చేసినప్పుడు కూడా నేను అందరికీ గివ్ అవే లైక్ వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లో కూడా నేను చేసిన ఇయర్ రింగ్స్ ఇచ్చానండి. అండ్ హ్యాండ్ మేడ్ స్టఫ్ ఇచ్చాను నేను. ఇయర్ రింగ్స్ ఒకటి, ఇంకా బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ చేపించి ఇచ్చాను. ఇవి కూడా నేను దాంతోనే చేశాను, రెజిన్తోని. చాలా బాగున్నాయి. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ మోల్డ్స్ నా దగ్గర ఉన్నాయండి, సో మోల్డ్స్లో చేస్తాను నేను. ఇవేమో దీనికి లైక్ ఫ్రేమ్ లేదు, చూస్తే మీరు మౌల్స్తో చేసినాయి ఇవి 2. బట్ ఇవి చూడండి, ఇవి మౌల్స్ ఉన్నాయి సైడ్కి మీరు చూస్తే. ఇది నేను చామంతి పువ్వు ఏదో ఉంటుంది కదా, దాంతో చేసిన ఇది గోల్డ్ కలర్తోని. చాలా బాగున్నాయి కదా. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ నేను ప్రతి వీక్ పెడతాను. ఇంకా నేను ఏమేమి చేస్తానో అవన్నీ కూడా నేను పెట్టి చూపిస్తాను మీకు. నేను ఇవన్నీ ఏమంటారు, నా క్రాఫ్ట్స్ అవన్నీ అంటే చాలా ఇష్టము. సో అవన్నీ కూడా నేను మీకు పెట్టి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మాకు నైట్ అవుతుందండి, ఇట్స్ ఆల్మోస్ట్ 8:20. See you in the next video. Please encourage me. Thank you so much. Good night. చూడండి